హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చోలే భటూరే అండ్ పూరి చేస్తున్నాను. నేను చోలే భటూరేకి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 యాలకుల జ్యూస్ 2 తీసుకున్నాను. నేను చెక్క, లవంగాలు, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను. అవన్నీ మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను. 1 టమోటా కూడా వేసుకున్నాను. ముందుగా తర్వాత వేసుకుని ఎర్రగడ్డ వేసుకుని తర్వాత అది వేగిన తర్వాత మసాలాను టమోటాలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చోలే భటూరే వచ్చేసి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత నేను వేసుకుంటున్నాను. చోలేలన్నీ వేసేసాను. అవి ఇలా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి 2 మినిట్స్. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి. ఇలాగా మనం ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకున్నాము చోలేలు. ఇలా చూడండి, మా కర్రీ అయితే ఇలాగ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మా కర్రీ అయితే టేస్ట్ చూస్తున్నాను నేనైతే. చూడండి, నేను చేసిన విధానం మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలాగ వస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోండి మీరు. నేనైతే ఆల్రెడీ కొంచెం కొత్తిమీర వేసేసాను ముందుగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.